Daily. Taste the Daily. శ్రీకాకుళం కాశీబుగ్గలో విషాదం చోటు చేసుకుంది. వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏకాదశి కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది. రైలింగ్ ఓడిపోవడంతో భక్తులు కింద పడిపోయారు. ఇక శ్రీకాకుళం కాశీబుగ్గలో విషాదం చోటు చేసుకుంది. వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏకాదశి కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది. రైలింగ్ ఊడిపోవడంతో భక్తులు కింద పడిపోయారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. పవిత్ర పుణ్య రోజుగా అందరూ భావిస్తా ఉంటారు. నేడు వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి ఈ రోజు ముక్కోటి తొలి ఏకాదశి నేపథ్యంలో తెల్లవారుజామున ఆలయానికి భక్తులు ఉదయాన్నే స్నానాచరించి అనంతరం కూడా భగవంతుని దర్శించుకుంటారు. ముక్కోటి ఏకాదశి రోజున నరసింహస్వామిని నారాయణ్ణి తలుచుకొని నారాయణ్ణి దర్శించుకుంటే ప్రత్యేక పుణ్యఫలం దక్కింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెల్లవారుజామునే భక్తులందరూ కూడా దేవాలయాలకి క్యూ కట్టి కిటకిటలాడుతున్న పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు కానీ, నారాయణ స్వామి ఆలయాలు కానీ, వెంకటేశ్వర స్వామి ఆలయాలు కానీ దక్షిణ భాగం నుంచి కూడా వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా దర్శనమిస్తారు. ఈ దర్శనమిచ్చిన నేపథ్యంలో ఆ దర్శనాన్ని చూస్తే ముక్కోటి ఏకాదశి రోజున పుణ్యఫలం కలిగిద్దని అందరూ కూడా తెల్లవారుజాము నుంచే వేలాది నుంచి లక్షలాది మంది భక్తులు దేవాలయాల దగ్గరికి వెళ్తున్న పరిస్థితి. అయితే ఇదే ఆలయంలో ఇదే ముక్కోటి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరగటంతో 9 మంది మృతి చెందిన ఘటన ఆంధ్రప్రదేశ్ ను ఒకసారిగా కలిసివేస్తుంది. వారు కుటుంబ సభ్యులు కన్నీరు పర్వంతం అవుతున్నారు. ఆ దేవాలయంలో ఒక్కసారిగా సంతోషం కోసం, ఆనందం కోసం వచ్చిన వాళ్ళు ఒక్కసారిగా ఆ సావు బారిన పడటం, మృతదేహాలను చూసి ఒక్కసారిగా ఆ ప్రదేశం మొత్తం కూడా ఒక సన్నివేశాన్ని చూస్తున్న చుట్టుపక్కల ప్రజలు గాని, భక్తులు గాని, ఆ ఆలయ అధికారులు గాని ఒక్కసారిగా మనోవేదనకు గురవుతున్న పరిస్థితి ఉంది. అక్కడ వారు కన్నీరు పెడుతుంటే సూపర్ కంటతడి కూడా పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన యొక్క ఘోర విషాదం నేటి ఉదయం చోటు చేసుకోవటం చాలా దురదృష్టకరం అని చెప్పుకోవచ్చు. కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ యొక్క తొక్కిసలాట జరిగింది. ఒక్కసారిగా వేలాది మంది భక్తులు రావడంతో ఒకరినొకరు తోసుకోవడంతో తోపులాట జరిగింది. కొంతమేరకు ఆలయ అధికారులు గాని, పోలీసులు గాని కొంతమేరకు అలసత్వం వహించడం వల్లనే ఈ యొక్క తోపులాట జరిగింది. ఏదైతే క్యూ భాగాన్ని సక్రమంగా నడిపించలేకపోవటం వల్లనే, క్యూ భాగాన్ని సక్రమంగా నిర్మించకపోవటం వల్లనే ఈ యొక్క తోపులాట జరిగి 9 మంది చనిపోయినట్టు కూడా అర్థమవుతున్న పరిస్థితి ఉంది. కార్తీక మాసం ఏకాదశి కావడంతో వైష్ణవ ఆరాధన కోసం భక్తులందరూ కూడా అంచనాలకి మించి తరలి రావడంతో ఈ యొక్క దుర్ఘటన సంభవించినట్లు కూడా
ఆ స్థానికులు చెప్తున్నారు, అధికారులు చెప్తున్నారు, భక్తులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ యొక్క విషాదంలో 9 మంది చనిపోవటమే కాకుండా గాయపడ్డారు, వందలాది మంది కూడా గాయపడిన పరిస్థితి ఉంది. గాయపడగా ఈ యొక్క మృతుల సంఖ్య 1-2 కూడా పెరిగే అవకాశం కూడా ఉండే సూచనలు ఉన్నట్లు కూడా కొంతమేరకు అధికారులు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో జరిగిన యొక్క ఘటనకి సంబంధించి కాశీబుగ్గ పలాసలో ఉంది, అక్కడ జరిగింది యొక్క ఘటన. ఈ ఘటనకు సంబంధించి కూడా మృతులు కొంత మేరకు పెరిగే అవకాశం కూడా కనపడటంతో భక్తులు ఆ గుళ్ళ దగ్గర నుంచి హాస్పిటల్ కి బారులు తిన్న పరిస్థితి ఉంది. వారి బంధువులు కూడా అక్కడికి వస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ ఆర్తనాదాలు ఆకాశాన్ని అంటిన పరిస్థితి ఉంది. ఏకాదశి కావడంతో కాశీబుగ్గ ఆలయం కొంచెం ప్రత్యేకత ఉన్న ఆలయం. అక్కడికి భక్తులు ప్రతి సంవత్సరం కూడా జిల్లా వ్యాప్తంగా, శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా అక్కడ ఎక్కువ మంది భక్తులు వచ్చే పరిస్థితి ఉంది. మొత్తంగా అక్కడ చూసుకుంటే ఒక రైలింగ్ ఉంది. ఆ రైలింగ్ ఊడిపోవటం వల్లనే ఆ భక్తులందరూ కూడా కింద పడినట్లు కొంత మేరకు తెలుస్తా ఉంది. అయితే దీని మీద పూర్తి సమాచారం రావాలి. ఆ భక్తుల ఆలయంలో కొంత మేరకు భద్రతా ఏర్పాట్లు అధికారులు చేయకపోవటం వల్లనే, పూర్తి స్థాయిలో పటిష్ట భద్రత తీసుకోకపోవటం వల్లనే ఈ యొక్క 9 మంది కూడా మరణించినట్లు కొంత మేరకు భక్తులు ఆవేదనతో, ఆర్తనాదాలతో చెప్తున్న పరిస్థితి అయితే ఉంది సందీప్. నాగేశ్వరం, అంటే ఈ ఘటనకు సంబంధించి చనిపోయిన వారికి ప్రభుత్వం ఏమైనా ఎక్స్గ్రేషియా ప్రకటించిందా ఇప్పటి వరకు? ఇప్పుడు ఘటన సంఘటన స్థలానికి సంబంధించి జిల్లా కలెక్టరు అలాగే జిల్లా ఎస్పీ మరికొద్ది సేపట్లో చేరుకోబోతున్నారు. ప్రస్తుతానికి ఘటనకు సంబంధించి కూడా ఆలయ అధికారులు, ఎవరైతే ఆలయ అధికారులు ఉన్నారో ఆలయ అధికారులు మొత్తం కూడా ఈ శ్రీకాకుళంలో జరిగిన యొక్క ఘటనకు సంబంధించి పోలీసులు, ఆలయ అధికారులు, స్థానిక మండల రెవెన్యూ ఆఫీసర్, ఎంఆర్ఓ, ఎండిఓ అందరూ ఆలయ వద్దకు చేరుకున్నారు. క్షతగాతులు మొత్తాన్ని కూడా హాస్పిటల్ కి తరలించారు. ఈ క్రమంలోనే కొంతమంది మార్గ మధ్యలో చనిపోయారు, కొంతమంది ఘటనా స్థలంలో చనిపోయారు, కొంతమంది తీవ్ర చికిత్స చేయించుకుంటూ హాస్పిటల్లో కొంత మేరకు ప్రాణాలతో కొంత మేరకు కొట్టుమిట్లాడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే భక్తుల సంగతి పూర్తి స్థాయిలో తెలియకుండా ప్రభుత్వం దీనికి సంబంధించి ఇప్పటికే నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ పార్టీ చీఫ్ మాధవ, వీళ్ళు ముగ్గురు కూడా ఘటనా స్థలానికి సంబంధించి వివరాలను అడిగి తెలుసుకుంటా ఉన్నారు. అలాగే జిల్లా కలెక్టర్ తో, ఎవరైతే శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ తో వివరాల కోసం కూడా అక్కడ అడిగారు. పూర్తి వివరాలు వచ్చిన తర్వాత ప్రభుత్వం ఖచ్చితంగా అక్కడ తొక్కిసలాటలో చనిపోయిన వారికి ప్రభుత్వం ఖచ్చితంగా ఎక్స్గ్రేషియా ప్రకటించే అవకాశాలే 100% కనపడతా ఉన్నాయి సందీప్. అంటే నాగేశ్వరం, మనం చూస్తున్నాం కానీ తిరుమలలో కానీ ఇప్పుడు జరిగినటువంటి కాచిబుగ్గలో కానీ ఇంతమంది చనిపోతున్నా కూడా ప్రభుత్వం ఎందుకు దానికి సంబంధించి ఏర్పాటు చేయలేకపోతుంది? మనం కొద్ది రోజుల క్రితం చూసుకుంటే అప్పన్న ఆలయం విశాఖపట్నానికి అతి చేరువలో ఉంది. ఏదైతే విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ఈ 3 జిల్లాలకు సంబంధించి కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ, తెలుగు 2 రాష్ట్రాల్లో కానీ, దేశవ్యాప్తంగా కానీ అప్పన్న ఆలయం అని అంటే ప్రఖ్యాతిగాంచింది. దేశవ్యాప్తంగా కూడా భక్తులు అక్కడికి వస్తారు. అక్కడ కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్, భక్తులు భారీగా రావటం, తొక్కిసలాట జరగటం, భక్తులు చనిపోవటం, సేమ్ ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. మరలా భక్తులు భారీ స్థాయిలో రావటం, తొక్కిసలాట జరగటం, చనిపోవటం, ఇది ఒక ఆనవాయితీ అయిపోతుందా? అధికారులు అలసత్వం జరుగుతుందా? ఎందుకు భక్తులు చనిపోతున్న ఆ నేపథ్యంలో ఎందుకు ముందుగా పటిష్ట భద్రత, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రభుత్వాలు పనులు చేస్తున్న సమయంలో భక్తులు భారీగా అదే డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టి ఎందుకు ప్రజల భద్రతని అధికారులు సీరియస్ గా తీసుకోవట్లేదు? ఎందుకు అధికారులు ప్రజల ప్రాణాలు, భక్తుల ప్రాణాలు దేవుడి కోసం వస్తున్న ఆ యొక్క అమాయకపు ప్రజలను కొంత మేరకు ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్యత వల్లే ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తా ఉంది. ఈ యొక్క సంఘటన ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు గాని అలాగే లోకేష్ గాని పదే చెప్తున్నారు, అధికారులు ఆలయ నిర్మాణానికి సంబంధించి కానీ ఇలాంటి ప్రత్యేకమైన కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఆ ప్రత్యేక నిధులతో జిల్లా కలెక్టర్ చొరవతో గానీ, జిల్లా కలెక్టర్ దగ్గర ఉండే స్పెషల్ నిధులతో గానీ ప్రత్యేక ఏర్పాట్లు చేయండి గానీ ప్రజల ప్రాణాలతో తెలగాటం ఆడుకోవద్దని పదే చెప్తున్నా అధికారుల నిర్లక్ష్య ధోరణి మరొకసారి ఉట్టిపడినట్టు కనపడతా ఉంది. అధికారుల నిర్లక్ష్యానికి మరొక 9 ప్రాణాలు బలైన పరిస్థితి ఉంది. మరికొన్ని ప్రాణాలు అధికారులు హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళకి చికిత్స
పొందుతా ఉన్నారు. వారి పరిస్థితి ఆ భగవంతుడే చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మొత్తానికైతే అధికారుల అలసత్వం వల్లే ఈ యొక్క ఘటనా స్థలంలో జరిగిన సంఘటన చూస్తే మాత్రం అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగింది అనుకోవచ్చు. ఆలయ ప్రాంతం మొత్తం కూడా క్షణం ఏం జరుగుతుందని సమీక్ష అయితే కొనసాగుతుంది. మంత్రి అచ్చెన్నాయుడు ఆ ఘటనా స్థలానికి కూడా చేరుకున్నట్టు తెలుస్తా ఉంది. తొక్కిసలాటలో 9 మంది జరిగిపోయిన విషయం ఘటనపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కిందరపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆలయానికి ఉటావుటిన బయలుదేరారు. అక్కడున్న ఆ భక్తులతో మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఆ బాధితుల కుటుంబాలకు మంత్రి సానుభూతి తెలిపారు. అలాగే ప్రభుత్వం వారి యొక్క ఆ బాధ్యతలు తీసుకుంటుందని కూడా మంత్రి వాళ్ళకి మాట ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. సందీప్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. ఇంకా శ్రీకాకుళం కాశీబుగ్గలో తొక్కిసలాట జరిగి 9 మంది వరకు ఇప్పటివరకు మృతి చెందడం మనకు సమాచారం అందుతుంది. దానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, శ్రీకాకుళంలో ఒక విషాదకరణ ఘటన చోటు చేసుకుంది. సందీప్, జిల్లాలోనే ఇది ఒక చిన్న తిరుపతిగా ప్రసిద్ధిగాంచింది. అంటే ఉత్తరాంధ్రకు సంబంధించిన ఏదైతే ఉందో చిన్న తిరుపతిగా ఈ టెంపుల్ అయితే పేరుగాంచింది. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే తిరుపతి అంటే చిన్న తిరుపతికి ఉన్నంత ప్రసిద్ధి కూడా ఈ ఉత్తరాంధ్రలో ఉన్న కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అయితే ప్రసిద్ధి గాంచింది. స్క్రీన్ మీద మనం చూసుకోవచ్చు. కార్తీక మాసం నేపథ్యంలో కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అయితే భక్తులు విపరీతంగా పోటెత్తారు. అయితే ఈ రోజు ఏకాదశి కావడము, కార్తీక మాసం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో అయితే ఆలయానికి వచ్చారు. అయితే ఆలయంలో ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం అనేది అయితే ప్రాథమికంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇంతమంది భక్తులు వస్తారని కూడా ఎవరు ఊహించలేదు, ఆలయ సిబ్బంది కూడా ఊహించలేదు. అయితే ఒక్కసారిగా భక్తులంతా కూడా నడుచుకుంటూ వెళ్తూ ఒక రైలింగ్ మీదకి వెళ్లారు. ఆ రైలింగ్ ఆ కెపాసిటీకి మించి వెళ్ళడంతో ఆ రైలింగ్ ఊడిపడి భక్తులు ఆ పైనుంచి కింద పడిపోయారు. ఈ క్రమంలో కింద పడడంతో పాటు తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 9 మంది వరకు కూడా మృతి చెందినట్టు కూడా మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. అయితే ఇంకా మరికొంతమంది మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. పలువురు తీవ్రంగా కూడా గాయపడినట్టు తెలుస్తుంది. అయితే పక్కనే ఉన్న స్థానిక ఆసుపత్రికి, పలాస ప్రభుత్వ ఆసుపత్రికి అయితే భక్తులను తరలించారు. ఈ ప్రమాద ఘటనలో అయితే మృతుల సంఖ్య మరింత కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే స్క్రీన్ మీద మనం చూడొచ్చు, భక్తులు భారీగా తరలి రావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగినట్టుగా అయితే మనకి కనిపిస్తుంది. పరిస్థితి అదుపు తప్పి తొక్కిసలాట జరిగినట్టుగా ఇప్పటికే ప్రాథమికంగా అయితే అంచనాకు వచ్చారు. అక్కడ భద్రతా సిబ్బంది కూడా ఎలాంటి భద్రత ఏర్పాటు చేయలేదు. ఎందుకంటే ఇంతమంది భక్తులు వస్తారని కూడా అక్కడ ఉన్న వారు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే ఒక్కసారిగా ఒక పానిక్ సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయింది సందీప్. ఎందుకంటే భక్తులంతా ఒక్కసారిగా రావడము, అందులోనూ కార్తీక మాసము శనివారం అవ్వడము. జనరల్ గా దేవాలయాలు అనగానే కుటుంబ సభ్యులంతా కలిసి కుటుంబంలో ఉన్న అందరూ కలిసి వెళ్తుంటారు. సో ఈ క్రమంలో భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. అయితే ఈ దేవాలయంకి వెళ్ళినప్పుడు కూడా ఈ కార్తీక మాసము శనివారము ఏకాదశి కావడము, అందులో ఈ చుట్టుపక్కల చాలా టెంపుల్స్ ఉన్నప్పటికీ కూడా ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ బాగా విశేష ఆదరణ పొందింది. ఈ మధ్య కాలంలోనే ఒక విశేష ఆదరణ పొందింది. ఇంతమంది భక్తులు వస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, అక్కడ ఉన్న సిబ్బంది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ మధ్య కాలంలోనే ఈ గుడి బాగా విశేష ఆదరణ పొందింది. ఉదయం నుంచి కూడా కుటుంబ సభ్యులతో వచ్చి చాలా మంది భక్తులను దర్శనం చేసుకుంటున్నారు. కానీ ఒక్కసారిగా ఒక రైలింగ్ మీదకి వెళ్ళడము, ఆ రైలింగ్ లిమిట్ మించి భక్తులంతా వెళ్ళడము, ఆ రైలింగ్ దాని కెపాసిటీకి సంబంధించి ఊడిపోవడము, దాని వల్ల భక్తులంతా కింద పడిపోవడం, ఒక్కసారిగా ఒక పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఇందులో 9 మంది వరకు అయితే మృతి చెందారు. మరింత మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే ఏకాదశి పర్వదినము కార్తీక మాసం అన్ని కలిసి రావడం వల్ల ఇంతమంది భక్తులు రావడము, అంతమంది భక్తులు వస్తారని కూడా దేవాలయ సిబ్బందికి గానీ ఎవరికి కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో తగిన ఏర్పాట్లు భద్రతా సిబ్బందికి సంబంధించిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ ఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ దేవాలయ సంబంధించి దేవాలయం సంబంధించిన ఈ దేవాలయం ఎలా పాపులర్ అని చెప్పుకోవాలంటే, ఒక వృద్ధుడు తిరుపతికి వెళ్ళలేనటువంటి వృద్ధుడు నేను తిరుపతి వెళ్ళలేకపోతున్నానని చెప్పేసి తను మనసులో బాధపడుతుంటే అమ్మవారు ఆ భక్తునికి కళ్ళలోకి వచ్చి, నువ్వు తిరుపతి నమూనాతో కూడిన దేవాలయాన్ని ఇక్కడ నిర్మించు అని చెప్పేసి ఒక అమ్మవారు అయితే వచ్చి భక్తునికి కళ్ళలో అయితే చెప్పడం జరిగింది. సో ఈ క్రమంలోనే తిరుపతి నమూనాతో పోలిన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కాశీబుగ్గలో నిర్మించడం జరిగింది. అంటే ఇది ఒక ప్రైవేట్ ఒక వృద్ధుడు తన సొంత ఖర్చులతోనే ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. సో ఈ క్రమంలోనే ఇది పోయిన సంవత్సరంలోనే నిర్మాణం పూర్తి జరిగింది. అప్పటి నుంచి కూడా ఉత్తరాంధ్రలో చిన్న తిరుపతి లాగా ఫేమస్ అవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే కార్తీక మాసము, అందులోనూ ఏకాదశి కావడంతో వెంకటేశ్వర స్వామి భక్తులంతా కూడా అధిక సంఖ్యలో రావడము ఈ ప్రమాదానికి చోటు జరిగిందని చెప్పుకోవచ్చు. స్క్రీన్ మీద మనం చూసుకోవచ్చు. రైట్, థాంక్యూ నాగేంద్ర.